ఏజీఎన్ న్యూస్ కి నమస్కారం. జై భీమ్ జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో సేవా కార్యక్రమంకు హాజరైన కలెక్టర్ సంఘం తరపున అనాథ పిల్లలకు దుప్పట్లు, తువ్వాళ్లు, పుస్తకాలు, పెన్నులు ఉచిత పంపిణీ. ఆశ్రమ పిల్లలు కలిసి భోజనం చేసిన జిల్లా కలెక్టర్ అల్లూరి జిల్లా హుకుంపేట మండలం స్థానిక మఠం ఆదివాసీ వనవాసి కళ్యాణ ఆశ్రమంలో అల్లూరి జిల్లా జై భీమ్ జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన సేవా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, టీడీపీ పాడేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గిడ్డి ఈశ్వరికి స్థానికులు గిరిజన సాంప్రదాయం ప్రకారం బొట్టు పెట్టి ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ భరతమాత విగ్రహానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి జాతీయ గీతం ఆలపించి ఈ మహోన్నత కార్యక్రమం ప్రారంభించారు. కలెక్టర్ దినేష్ కుమార్ చేతుల మీదుగా ఆశ్రమంలో విద్యను అభ్యసిస్తున్న ఆశ్రమ పిల్లలకు దుప్పట్లు, టవల్స్, పుస్తకాలు, పెన్నులు అందజేశారు. అనంతరం ఆశ్రమ పిల్లలతో కలిసి భోజనాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆశ్రమ పిల్లలకు పుస్తకాలు, పెన్నులు, దుప్పట్లు, టవల్స్తో పాటు మంచి భోజనాన్ని కూడా అందజేస్తున్న జై భీమ్ సంఘంకు అలాగే ప్రతి దాతకు ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. నిరుపేద పిల్లల చదువుకు మరియు వారికి మంచి భవిష్యత్తు ఏర్పాటుకు వారిలో నూతన ఉత్సాహంకు ఇటువంటి సామాజిక బాధ్యత కార్యక్రమాలు ఎంతో అవసరమని తెలిపారు. ఈ ఆశ్రమానికి మరియు పిల్లలకు భవిష్యత్తులో కూడా ప్రభుత్వం నుండి మరియు మా తరఫున కూడా సహాయ సహకారాలు అందజేస్తామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆశ్రమంకు సంబంధించి పూర్తి స్థాయిలో మంచినీటి సదుపాయం లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నామని కలెక్టర్ దృష్టికి ఆశ్రమం పిల్లలు తెలియజేయగానే తక్షణమే స్పందించిన జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ 2 నూతన బోర్లు వారం రోజుల్లో ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడమే కాకుండా నూతన బోర్లు ఏర్పాటుకు అయ్యే ఖర్చులో సగభాగం నేనే ఇస్తానని తెలపడంతో విద్యార్థులు చప్పట్లు కొట్టి హర్షం వ్యక్తం చేశారు. మా రాక మేరకు మేము పిలవగానే వచ్చినటువంటి మా సోదరులందరికీ కూడా నమస్కారం. అలాగే రాబోయే రోజుల్లో కూడా జై భీమ్ జర్నలిస్ట్ సంఘం తరఫున చాలా కార్యక్రమాలు చేపడదామని చెప్పని మేము అనుకుంటున్నాము. మరి దానికి పెద్దలందరూ కూడా మాకు కూడా సహకరించాలి. ఎందుకంటే ఈరోజు జిల్లా కలెక్టర్ గారు అంటే అసలు యాక్చువల్గా ఈరోజు స్పందన కార్యక్రమం ఉంటుంది. ఆయన అన్ని పనులు కూడా వదులుకొని మా గురించి అంటే పిల్లల కోసం అని వచ్చారు. పిల్లల కోసం వచ్చి ఈరోజు ఇక్కడ పిల్లలతో పాటు భోంచేద్దామని సంకల్పంతో ఆయన రావడం నిజంగా మా పూర్వజనం సుకృతంగా భావిస్తున్నాం సార్. నిజంగా మీ జీవితాంతం మేము రుణపడి ఉంటాం సార్. ఎందుకంటే మీరు పేద ప్రజలు అనేటప్పటికల్లా ఏ కార్యక్రమం అయినా సరే, ఏ కార్యక్రమం గతంలో కూడా మీకు తెలియజేసి ఏ కార్యక్రమం అయినా సరే మీరు క్షణాల్లో ఉంటారు. అది మాకు చాలా సంతోషం అండి. అలాగే మా గిడ్డీశ్వర అక్క గారు కూడా ఈరోజు మరి దేవుడు ఏదో కరుణించినట్టున్నాడు. ఎందుకంటే భగవంతుడు ఆశీస్సులు అనుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఆవిడ ఎక్కడికి విజయవాడ వెళ్ళాలి, కానీ ఈరోజు ఇక్కడ మా దగ్గరికి వచ్చి పిల్లలతో పాటు అందరితో పాటు కలిసి ఉండడం అన్నది మాకు నిజంగా చాలా ఆనందకరంగా ఉంది. అయితే నేడు సార్ అందరికీ కూడా ధన్యవాదాలు సార్. దయచేసి పిల్లలతో అందరూ కలిసి భోజనాలు చేసి మా కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుతున్నాము. పేరు పేరున అందరికీ ధన్యవాదాలు సార్. ఈ దుప్పట్లు, నోట్బుక్లు, టవల్స్ అండ్ మంచి భోజనం కూడా ఇవాళ స్పాన్సర్ చేశారు. ఇవాళ ఈ కార్యక్రమంకి దాతలుగా ఉంటున్న ప్రతి ఒక్కరికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఇలాంటి మంచి కార్యక్రమాలు ఖచ్చితంగా చేయాలి. ఉంటున్న పేద పిల్లలు వాళ్ళు చదవడానికి కావాల్సిన సహకారాలు ఇట్లాంటి దాతల ద్వారా రావడం చాలా సంతోషము. ఈ కార్యక్రమం ద్వారా మనము ఇంకా ఎక్కువ మంది దాతల్ని ప్రోత్సహించడం కోసమే ఇవాళ ఇంతమంది నాయకులన్నీ మీతో రావడం జరుగుతుంది. ఎందుకంటే ఎట్లాంటి ఒక సపోర్ట్ లేన చాలా పేద పిల్లలు, అనాథ పిల్లలు వాళ్ళందరికీ కూడా ఈ ఆశ్రమం తోడుగా ఉండి ఒక తల్లిదండ్రిగా ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషము. వాళ్ళకి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రాబోయే కాలంలో ఖచ్చితంగా ఈ ఆశ్రమం నుంచి ఒక మంచి పవర్లు, మంచి పర్సనాలిటీస్, మంచి ఉద్యోగము ఉంటున్న ఒక స్టూడెంట్గా మీ అందరూ రావాలి. మీ అందరికీ కూడా ఇక్కడ రెసిడెన్స్ ఇచ్చేసి మీకు భోజనం ఇచ్చేసి ఇట్లాంటి మంచి విషయాలు మీకు గైడ్ చేసిన ఈ ఆశ్రమంకి సపోర్ట్ చేసిన వివిధ దాతలకి అందరూ కూడా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసి ఇలాంటి కార్యక్రమం ముందుకు వెళ్ళడానికి గవర్నమెంట్ నుంచి కానీ అదర్ కమ్యూనిటీ నుంచి ఎలాంటి సపోర్ట్ చేయడానికి కూడా ఖచ్చితంగా మనం సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా చెప్పుకొని సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. జర్నలిస్టు సేవా సంఘ మిత్రులందరూ కూడాను పేరు పేరున నా నమస్కారం తెలియజేస్తున్నాను. మీకు ప్రత్యేకించి ధన్యవాదాలు కూడాను. ఈరోజు చాలా మంచి కార్యక్రమాన్ని చేశారు. ఈరోజు ఆ కార్యక్రమం చేయడంతో పాటు అలాగే మన జిల్లా కలెక్టర్ గారిని కూడా మీరు ఇక్కడ రప్పించడం జరిగింది.
నిజంగా ఇంత మంచి కార్యక్రమం ఏనాడు కూడా జరగలేదు. ఈరోజు చాలా బాగా జరిగింది. ఇంకా ఈ కార్యక్రమంతో ఇంకా ముందుకు వెళ్తుంది. మీలాంటి సేవకులు మాకు ఎంతైనా అవసరం ఉంది. హాస్టల్కి అందరు కూడా ఈ సేవా కార్యక్రమాలు పాల్గొని మీరందరూ కూడా మీ కుటుంబ సభ్యులందరూ కూడా బాగుండాలి. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో మీరు చేయాలి. అలాగే మా వనవాసి పిల్లలకి మీ తరఫున ఇంకా ఎన్నో దాతలు కూడా ముందుకు వస్తారనేసి మేమైతే భావిస్తున్నాము. ఎందుకంటే మీరు ఈరోజు సోషల్ మీడియా తరఫున మీరు ఎన్నో ఛానల్స్కి పంపిస్తారు. ఈ విధంగా ఇంకా చాలా తెలియని వాళ్ళందరూ కూడా తెలుసుకొని ఎంతోమంది ముందుకు వస్తారు దాతలు అనేసి మేమైతే ఆశిస్తున్నాము. మీ అందరూ